ముందు ముక్కలన్నీ ఇలా జల్లించుకోవాలి. ఏ వంట చేసేటప్పుడేమో పిండి పదార్థాలు చేసేటప్పుడు దీన్ని జల్లించుకోవాలి. ఫస్ట్ ఇలాగా నీట్గా పేపర్ వేసుకోవాలి. అలా చేసుకుంటే సరౌండింగ్స్ ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది. కాబట్టి చేసే ముందు అన్నీ శుభ్రం చేసుకొని నీట్గా ఇలా జల్లించుకోవాలి. ఫస్ట్ మనం చేసేది ఏమంటైనా అన్నీ ముందుగానే చేసుకోవాలి. ఎంత చేస్తున్నాము ఏంటి అని చూసి అన్నీ పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను ఇలాగా ఇక్కడ పిండి అంతా ఇలా జల్లించేసుకుంటున్నాను. బియ్యం పిండి కొంచెం డస్ట్ అవుతుంది. చుట్టుపక్కల న్యూస్ పేపర్ చూస్తాము. ఇలాగా ఒక వెడల్పుది గిన్నె తీసుకొని మనం జల్లించుకున్న పిండి అంతా దీంట్లో వేసేసుకోవాలి. నీట్గా వేసేసుకొని ఇంకా దీంట్లోకి ఏం కావాలో అన్ని ఇప్పుడే కలిపేసుకోవాలి. ఇది సెకండ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఇలా చేసినంత మనం ఫస్ట్ స్టెప్ పిండిని జల్లించుకొని అంతా. ఇది సెకండ్ ప్రాసెస్. ఇది అయిపోయిన తర్వాత కారం, ఉప్పు, వామ్ కొంచెం దంచుకున్నాము మేము. ఆ ఉప్పు మేము పింక్ సాల్ట్ వాడతాము. వైట్ సాల్ట్ కన్నా పింక్ సాల్ట్ వాడితే మంచిది హెల్త్ కి. కాబట్టి పింక్ సాల్ట్, వామును మాత్రం డైరెక్ట్ గా వేసుకోకుండా కొంచెం దంచుకోండి. అంటే పంటికి అది పొగగా తగలకుండా ఉంటుంది. కారం మనం తీసుకునే క్వాంటిటీని బట్టి తీసేసుకోండి. ఇవి మీ టేస్ట్ ని బట్టి. కొంతమంది కారం తక్కువ తింటారు, ఎక్కువ తింటారు. ఉప్పు ఎక్కువ పెట్టుకుంటారు, తక్కువ పెట్టుకుంటారు. అలాగా మీ తీసుకున్న క్వాంటిటీ బట్టి ఉప్పు, కారం, వామ్ అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇవన్నీ ఫ్రై చేసుకొని కలుపుకుంటున్నాను. కారం మేము అది కొంచెం మంట కారం కలిపి కొంచెమే వేసుకున్నాను. కారము కలర్ చూసారా అలా కారం. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి కలుపుకునేటప్పుడు వాటర్ చూసి కలుపుకోవాలి. మరీ జారుగా కాకూడదు, అలానే మరి టైట్ గా ఉండకూడదు. చూసి పోసుకోండి. వాటర్ ఎంత పడితే అంత పోసుకోకుండా మంచిగా పెట్టు చూసుకోండి. పిండి మొత్తం ఇలాగా నీట్గా కలిపేసుకోండి. నీట్గా రావాలి, మెత్తగా ఉండాలి పిండి. చూసారా ఎంత బాగుంది, స్పాంజీగా ఉంది. ఇలా పిండి నీట్గా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ పెట్టేసుకొని చక్రాలు మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో వత్తేసుకోవడమే. చేసుకోవడానికి మేము ఇది గన్ యూజ్ చేస్తాము. ఆల్రెడీ ఇది ఫిక్స్ అయ్యి పెట్టుకున్నాము. ఈ షేప్ కొంచెం మీడియం సైజు. మీకు కావాలంటే దీనికి ఇంకా ఇవి ఇస్తారు షేప్స్. ఇలాగా ఒక బాక్స్ లో నీట్ గా ప్యాక్ చేసిస్తారు. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చూసుకోవచ్చు. ఇది చేసుకున్నాము, సేవ్ కి యూజ్ చేస్తాము. పానీపూరి దగ్గర యూజ్ చేస్తారు కదా సేవ్, ఇది ఆ షేప్. తర్వాత ఇది కొంచెం పెద్దది. ఇవి ఇలాగా ఇట్లా చాలా రకాలు ఇస్తారు. షేప్ నచ్చిన షేప్స్ పెట్టుకోవచ్చు. ఇలా ఇస్తారు. మామూలుగా అయితే మేమైతే ఇది మీడియం సైజే పెడుతున్నాను.
చూపించాను కదా, ఇది అయిపోయిన తర్వాత ఇలా బండి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకుందాం. ఏమైనా వాటర్ ఉంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయేటట్టు చూద్దాం. నేనైతే ఆయిల్ ఫ్రీడమ్ ఆయిలే యూజ్ చేస్తాము. ఫ్రీడమ్ ఆయిల్ బాగుంటుంది, లైట్ ఉంటుంది, అంత హెవీ అనిపించదు, తింటున్నా కానీ బాగుంటుంది. ఏదైనా డీప్ ఫ్రైస్ మాత్రం నేను ఫ్రీడమే యూజ్ చేస్తాను. సో ఇప్పుడు ఆయిల్ పోసేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయ్యే లోపు ఆల్రెడీ ఇది క్లీన్ చేసేసాను, నేను క్లీన్ చేసి పక్కన పెట్టాను. సో దీంట్లో మనం పిండిని ఫిల్ చేసుకున్నాము. ఇంకొక టిప్ ఏంటంటే, ఇది ఫిల్ చేసే ముందు మొత్తం ఆయిల్ రాసేసుకోండి. వచ్చేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది, పిండి అంటదు, క్లీన్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. సో నేను కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను లోపల. ఆయిల్ మొత్తం ఇలా రాసేసుకున్నాము లోపల. ఆయిల్ పెడితే ఏంటంటే కొంచెం ఈజీ అవుతుంది మనం ప్రెస్ చేసేటప్పుడు ఆయిల్లోకి. ఇప్పుడు నేను పిండి పెట్టుకుంటున్నాను. ఎక్కువ పెట్టుకోకండి. చూసారు కదా, మొత్తం కింద దాకా ప్రెస్ చేయండి బాగా. ఇక్కడికి రావాలి. కొంచెం పెట్టండి, టైట్ గా పెట్టండి, అప్పుడు ఈజీ అవుతుంది. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పెట్టేద్దాం. ఇలా ఫిల్ చేసేసుకొని నీట్ గా, ఇప్పుడు నేను ఫిల్ చేసేసుకున్నాను. ఫిల్ చేసిన తర్వాత పెట్టేద్దాం. ఇందాక ఇది ఇలా ఉంది కదా, సో అయిపోయింది. ముందు కొంచెం ఫ్రెష్ చేద్దాం. ఆయిల్ కాగిందో చూద్దాం. కొంచెం పిండి వేసి, ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు చక్రాలు ప్రెస్ చేసుకుందాం. చూసారా కలర్ఫుల్ గా ఎంత బాగుందో. ఇలా ఇంట్లో చేసుకొని తింటే హెల్త్ కి హెల్త్, మనీ సేవింగ్స్ అన్ని ఉంటాయి. బయటకి వెళ్ళి పానీపూరీలు, ఫ్రైడ్ రైస్లు తింటే వస్తాయండి. చేసుకున్న చక్రాన్ని ఇలాగా ఒక స్టీల్ దీంట్లో పెట్టుకోవాలి, ప్లాస్టిక్ లో పెట్టుకోకూడదు. మాక్సిమం ప్లాస్టిక్ ని అవాయిడ్ చేసి స్టీల్ ఇలా నీట్ గా దిగి దీన్ని ఆరపెట్టుకున్న తర్వాత క్లీన్ చేసిన చక్రాన్ని దీంట్లో వేస్తున్నాను, తగ్గిపోతున్నాను. ఇవి పిండి కొలత అవన్నీ మా అమ్మాయి చెప్పింది, కలుపుకోవడం కూడా చెప్పింది. మనం పెద్ద కుకింగ్ లో చెఫ్స్ కాదు, ఏ చిన్న చిన్న చేస్తాం కానీ ఇవన్నీ మన వల్ల కాదు. జస్ట్ పిండి అంటే కలిపాను, తర్వాత మా అమ్మ వచ్చి వేసింది. కానీ మా మధ్య నాన్ వెజ్ ఐటమ్స్ చాలా బాగా చేస్తారు. నాన్ వెజ్ అంటే చికెన్ ఫ్రై, చికెన్
బిర్యానీ వీటన్నిటికన్నా మోస్ట్ ఫేవరెట్ ఏంటంటే మాకు ర్యాంబో బిర్యానీ చేస్తుంది. చాలా బాగుంటుంది. రెస్టారెంట్స్ కూడా సరిపోవు. అంటే మాకు అలవాటైంది కాబట్టి మాకు అనిపించింది. ఈసారి రెసిపీస్ చేసేటప్పుడు, అలా నాన్ వెజ్ రెసిపీస్ చేసేటప్పుడు వీడియోస్ వస్తాయి, చూడండి. ఒకసారి ట్రై చేయండి. అలా చెప్తే అలా ట్రై చేయండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంటుంది. చాలా ఫ్యాన్స్. నేను కాలేజ్కి తీసుకెళ్తా, అప్పుడప్పుడు తీసుకెళ్తాను నాన్ వెజ్. చాలా ఫ్యాన్స్ అయిపోతారు. తిన్నమ్మంటే చాలా బాగా చేస్తారు మీ మదర్ అని అది ఇది చెప్తారు. కానీ ఈసారి చేసినప్పుడు ఆ రెసిపీస్ కూడా వీడియోస్ వస్తాయి, చూడండి. బాగా చేస్తారు నాన్ వెజ్. మటన్ చేస్తారు, ఫిష్ చేస్తుంది. నాన్ వెజ్ లో మాక్సిమం చికెన్స్ లోనే చాలా వెరైటీస్ చేస్తుంది అమ్మ. బాగుంటుంది, బాగా చేస్తారు. ఈసారి చేసినప్పుడు వీడియోస్ పెడతాము, చూడండి. ఇప్పుడైతే చక్రాలు చేయడం అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము పెట్టిన ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు నోటిఫికేషన్ ద్వారా. సో బై ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.